అభిషేక్ శర్మ ఐసీసీ టీ20 ఫార్మేట్లో వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్. కానీ టీ20 వరల్డ్ కప్లో మాత్రం పేలవమైనటువంటి ప్రదర్శనని కనబరుస్తూ ఉన్నాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ తాను ఫామ్ని కోల్పోయి నిజంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇంతకుముందు అద్భుతమైనటువంటి ఆట తీరును కనబరిచేటువంటి అభిషేక్ శర్మ ఇప్పుడు ఫామ్ని కోల్పోయినటువంటి నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ శర్మ మీద వేటు పడబోతుందని, అభిషేక్ శర్మని పక్కన పెట్టి అభిషేక్ స్థానంలో రింకు సింగ్ని ఆడించాలి అనేటువంటి డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అభిషేక్ శర్మ మీద వేటు పడబోతుందనేటువంటి వార్తలు వస్తున్నాయి. వాటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వరుస వైఫల్యాలతో నిరాశపరుస్తున్నటువంటి ఓపెనర్ అభిషేక్ శర్మ ఫైనల్లో అభిషేక్ శర్మ స్థానంలో రింకు సింగ్ను తీసుకోవాలంటూ డిమాండ్. ఫామ్ లేని ప్లేయర్లతో రిస్క్ చేయొద్దంటున్న నెటిజన్లు ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగబోతున్నటువంటి భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ శర్మకి ఆయన మీద వేటుపడేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు. టీ20 ప్రపంచ కప్ 2026 తుది దశకు చేరుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరగబోతున్నటువంటి ఫైనల్ పోర్లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడబోతూ ఉన్నాయి. అయితే ఈ కీలక మ్యాచ్కి ముందు టీమిండియా కూర్పుపై ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానం మీద తీవ్ర చర్చ అయితే నడుస్తోంది. టోర్నీ ఆశాంతం అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో ఫైనల్ కోసం అతన్ని కొనసాగించాలా లేక డేరింగ్ నిర్ణయం తీసుకుని ఫినిషర్ రింకు సింగ్ని జట్టులోకి తీసుకోవాలా అనే ప్రశ్న ఇప్పుడు అభిమానులను అలాగే విశ్లేషకులను కూడా తొలుస్తూ ఉంది. ఈ టోర్నీలో అభిషేక్ గణాంకాలు ఆందోళనకరంగా మారాయి. ఇప్పటి వరకు ఆడినటువంటి 7 మ్యాచ్ల్లో అతను కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. అంటే కేవలం 7 మ్యాచ్ల్లో 89 పరుగులు మాత్రమే చేశాడు. అసలు అభిషేక్ శర్మ ఫామ్లో కనుక ఉంటే అతను బ్యాటింగ్ స్టైల్కి ప్రత్యర్థులు ముఖ్యంగా బౌలర్లు బంబేలెత్తేటువంటి పరిస్థితి ఉండేది. కానీ అభిషేక్ శర్మ ఫామ్ని కోల్పోయినటువంటి నేపథ్యంలో 7 మ్యాచ్ల్లో మొత్తంగా కలిపి 89 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో జింబాబ్వే మీద చేసిన ఒక అర్ధ సెంచరీ ఏదైతే ఉందో దాంట్లో 55 మినహా మిగతా మ్యాచ్ల్లో 0 అంటే డక్అవుట్. ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్, సెకండ్ మ్యాచ్లో డక్అవుట్, థర్డ్ మ్యాచ్లో డక్అవుట్, ఫోర్త్ మ్యాచ్లో 15, ఆ తర్వాత 10, 9 ఇలా ఈ స్కోర్లకు మాత్రమే అభిషేక్ శర్మ పరిమితమైపోయాడు. అతని సగటు కేవలం 12.71% మాత్రమే ఉండడం గమనార్హం. దీంతో కీలకమైనటువంటి ఫైనల్ మ్యాచ్లో ఇలాంటి ఫామ్ లేనటువంటి ఆటగాన్ని నమ్ముకోవడం రిస్క్ అవుతుందని సోషల్ మీడియా వేదికగా అయితే కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతూ ఉన్నారు. నిలకడగా విఫలమవుతున్నటువంటి ఆటగాడితో ఫైనల్ మ్యాచ్లో ప్రయోగం చేయకూడదని, రింకు సింగ్ వంటి మ్యాచ్ విన్నర్ని తీసుకోవాలి అని ఒక అభిమాని అయితే కమెంట్ చేయగా అభిషేక్ ఆట తీరును ప్రత్యర్థులు పసిగట్టారు. కివీస్ బౌలర్లు అతన్ని సులభంగా కట్టడి చేస్తారని మరొకరైతే విశ్లేషించారు. అయితే మరికొందరు మాత్రం అభిషేక్ ఫైనల్లో ఎక్స్ ఫ్యాక్టర్గా మారతాడని, కీలక సమయంలో భారీ ఇన్నింగ్స్ ఆడతాడని ఆయన మీద ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కెప్టెన్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ ముందు పెద్ద సవాల్ ఉంది. విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగిస్తారా లేక ట్రోఫీ కోసం కఠిన నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. దాదాపుగా మార్పులు ఉండకపోవచ్చు అనేది అయితే తెలుస్తూ ఉంది. ఫైనల్ ఒత్తిడి దృష్ట్యా రింకు సింగ్ పేరుని పరిశీలించేటువంటి అవకాశం కూడా లేకపోలేదనేటువంటి వాదనలు కూడా తెరవెనుకు వచ్చాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఫామ్ కోల్పోయినటువంటి సరైనటువంటి ఆట తీరుని ప్రదర్శించలేకపోతున్నటువంటి అభిషేక్ శర్మని ఫైనల్ మ్యాచ్లో ఆడించకపోవడమే మంచిది. అతని స్థానంలో మ్యాచ్ విన్నర్గా ఉన్నటువంటి రింకుని తీసుకుంటే మంచిది అంటూ కొంతమంది అభిమానులు అయితే వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొంతమంది ఏమో లేదు, అభిషేక్ శర్మ కీలక సమయాల్లో అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేయగలడు, అలాగే ప్రెజర్ని తట్టుకోని కూడా ఆట ఆడగల సత్తా అభిషేక్ శర్మకు ఉంది అంటూ ఆయన మీద ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఫైనల్ మ్యాచ్లో తుది జట్టులో అభిషేక్ శర్మకి ఈసారి స్థానం ఉంటుందా లేదా అనేది మనం మరో 2 రోజులు వెయిట్ చేయక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.